కంపెనీని నమ్ముకున్న వాళ్ళ సంతోషాన్ని అడ్డుకుంటావా? నీ అంత చూస్తాను. ఆంటీ, నేను చచ్చిపోయినా ఈ ఆస్తి ఈ కుటుంబానికి రాకుండా చేశాను. ఎంతకు తెగించావు నువ్వు? ఆవేశపడకండి అంకుల్. నన్ను ఈ ఇంటి పెద్ద కోడలుగా మీరు చూస్తే ఆస్తి అధికారాలన్నీ మీకే వచ్చేలా చూస్తాను. అది కల్లో కూడా జరగని పని. నేను దగ్గరవ్వాలనుకుంటే దూరం పెట్టాలని చూస్తున్నారు. నేను చెప్పినట్టు చేస్తే మీరనుకున్న పనులన్నీ అవుతాయి. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. అది వస్తుందంటావా? ఖచ్చితంగా వస్తుందంటీ. అది మాట తప్పే రకం మాత్రం కాదు. చావడానికి కూడా ఎంత ధైర్యంగా వస్తుందో చూడు. రాని, నువ్వు నిజంగా గ్రేట్ పార్వతి. నీలమ్మా, దీన్ని మెచ్చుకున్నందుకు నువ్వేం ఫీల్ కాకే. తీసుకొచ్చావా? నా మీద మాత్రమే మీ పగైతే ఈ ఇంటి కోసం ఎన్నిసార్లైనా చచ్చిపోతాను. మీలో వేరే దురుద్దేశం లేదన్న గ్యారెంటీ ఏంటి? చావడానికి వచ్చిందానివి చివరి కోరికేంటో అడగాలి కానీ ప్రశ్నలు అడుగుతావేంటి పార్వతి? ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వమని కోరుకుంటున్నాను సున్నమ్మ గారు. అబ్బచ్చా, చాలా తెలివిగా అడిగేశాను అనుకుంటున్నావా? హా, ఇప్పుడు నువ్వు అర్జెంటుగా చావకపోతే రేపటి దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఈ ఇంట్లో నుండి గెంటేస్తాను. అన్యాయం చెయ్యొద్దు నీలంబరి. నువ్వెవ్వరికి ద్రోహం చేయకుండా ఉంటే చాలు. అమ్మగారు, కంపెనీలో పనిచేసే వాళ్ళందరికీ బోనస్లు ఇస్తానన్నారు. ఆ మాట నిలబెట్టు, అప్పుడు నమ్ముతాను. ఏయ్, విసిగించుకో. సైలెంట్ గా వెళ్ళి ఉరి బిగించుకో. వెళ్ళా. నువ్వు చచ్చిపోయావని తెలిస్తే బోనస్లన్నీ పాస్ చేయిస్తాను. సరే, పోతాను. వెరీ గుడ్. వెళ్ళమ్మా, వెళ్ళు. ఇంత ఈజీగా చస్తావనుకోలేదే. అనవసరంగా ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేశాను. వీళ్ళు స్టోర్ రూమ్ దగ్గర ఉన్నారేంటి? ఏం చేస్తున్నారు? ఇదేంటి మళ్ళీ వస్తుంది? అమ్మగారిచ్చిన మాట నిలబెట్టు నీలాంబరి. నువ్వు చెప్పినట్టు నేను సావడానికి రెడీగా ఉన్నాను. ఫోన్ చేయి. పార్వతి, ఇక్కడెందుకున్నావు? వీళ్ళతో నీకేం పని? సీరియస్ అవుతావేంటి ఐశ్వర్య? కొంచెం కూల్గా మాట్లాడు. రేపు మనిద్దరమే ఇంట్లో తోడి కోడళ్లగా తిరగాల్సిన వాళ్ళం. నీలాంబరి, నువ్వెన్ని అనుకున్నా అవేవి నిజం కాలేవు. నువ్వు ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలని రాసిపెట్టుందో అంతే ఉంటావు. పార్వతి, వీళ్ళని ఎక్కువ నమ్మకు. ఇలాంటి వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. పద. మేం దాన్ని ఏం చేయడం లేదు ఐశ్వర్య. మంచిగా ఉండమని చెప్తున్నామంతే. ఏం పార్వతి, అవునా? అవును.
ఇంటిని కాపాడుకోవాలన్న కోరిక మంచిదే కదా. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? నాకేం అర్థం కావట్లేదు పార్వతి. బెదిరిస్తున్నారా? అట్లాంటిదేం లేదమ్మాయి గారు. మేమేం మాట్లాడినా అర్థం కాదు కదా ఐశ్వర్య. వీళ్ళతో మాట్లాడడం అనవసరం. నువ్వు రా. అమ్మాయి గారు, రా. అమ్మాయి గారు. ఛ! నీలమ్మా, ఐశ్వర్య 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చుంటే బాగుండేది కదా. పర్లేదంటీ, అది చావడానికి ఫిక్స్ అయింది కదా. రేపైనా త్యాగం చేస్తుందిలే. సరే పద. పర్మిషన్ లేకుండా 10 రూపాయలు కూడా పంచకూడదు. 100 కోట్లు దాటితే ఖచ్చితంగా నా పర్మిషన్ తీసుకుని బిల్ పాస్ చేయాలని బ్యాంకులకి నోటీస్ ఎప్పుడో పంపించాను. అఖిల, అఖిల, ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని కల్లో కూడా అనుకోలేదు. నా ఆస్తిని, అధికారాన్ని తన చేతిలోకి తీసుకుంది అంటే ఈ చేతిలో కత్తి ఉండాలి. కానీ ఇంకా దాన్ని ఇంట్లోనే ఉండనిచ్చానన్న బాధ అండి. అమ్మా, ఆంటీ, ఏంటమ్మా ఇది? ఆ నీలంబరి రాక్షసి. దాని గురించి ఆలోచించి నీ మనసు ఎందుకమ్మా గాయపరుచుకుంటావు? ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు. వచ్చింది. దాని నీడ కూడా ఇంట్లో పడకుండా చెయ్యాలి. ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానని చెప్పాను కదమ్మా. చెయ్యాలి పెద్దబాబు. అది చేసిన మోసాల్ని, తప్పుల్ని ఒప్పుకుని మన ఆస్తిని తిరిగిచ్చేస్తూ ఇంకెప్పుడు కంట పడను అని చెప్పి నీ జీవితంలో నుంచి కూడా తప్పుకోవాలి. ఒకరోజు చేసిన తప్పుని క్షమించమని ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేసింది. విడాకుల పత్రం పెద్దబాబు. వాటి మీద సంతకం పెడితే తెగదెంపులైపోతాయి. నీలాంబరిని నేను నా భార్యగా అనుకోవట్లేదు డాడ్. నువ్వనుకోకపోయినా జనం అనుకుంటారు. అందుకే ఉత్సవాలకి వెళ్లేలోపు ఈ పని పూర్తవ్వాలి. సైన్ చేయనన్నా. అమ్మని ఎదిరించి ఆలోచన వచ్చిందంటే ఇక దాన్ని ఎక్కువ కాలం ఇక్కడ ఉండనివ్వకూడదు. యూట్యూబ్ లో తనకు సంబంధించిన ముఖ్యమైన విషయం ఏదో ఉంటుందని డాడ్ కూడా చెప్పారు. భవానీ పిన్ని కూడా ఈ మొబైల్ తందే అని ఇచ్చేమని అప్పుడు గొడవ పెట్టుకుంది. నీలాంబరికి సంబంధించిన వీడియో ఏమైనా అప్లోడ్ చేసి ఉంటారా? ఏమై ఉంటుంది? పెద్దబాబు గారు, మీలో మీరు మాట్లాడుకుంటున్నారేటి? ఏమైనాది? పార్వతి, నాకు చూపు లేనప్పుడు ఈ మొబైల్ ఎవరైనా తీసుకున్నారా? లేదు పెద్దబాబు గారు. అమ్మగారు, సిన్బాబు గారు ఇద్దరే తీసుకునేటోళ్ళు. మన కంపెనీ కోసం పెట్టే వీడియోలన్నీ దీంట్లో చూసేటోళ్ళు. ఎందుకు పెద్దబాబు గారు? నీలాంబరి మీద నమ్మకంతో యావదాస్తిని తన పేరు మీద రాశారంటే అమ్మ వాళ్ళు నేను ప్రేమించిన అమ్మాయికి ఎంత విలువిచ్చారో అర్థం చేసుకో పార్వతి. నిన్ను పెద్ద కోడలుగా అమ్మ ఒప్పుకోవడానికి అభ్యంతరాలు మాత్రమే ఉంటాయి, కానీ ఆ ఇష్టం ఉండదు. నీ మీద కోపంతో నీలాంబరి గురించి ఆలోచించకుండా సర్వం అప్పచెప్పారు. తిరిగి అన్నిటినీ అమ్మ చేతిలో పెట్టే బాధ్యత నాది. అర్థం చేసుకో పార్వతి. నిన్ను పెద్ద కోడలుగా అమ్మ ఒప్పుకోవడానికి అభ్యంతరాలు మాత్రమే ఉంటాయి, కానీ ఆ ఇష్టం ఉండదు.
నీ మీద కోపంతో నీలాంబరి గురించి ఆలోచించకుండా సర్వం అప్పచెప్పారు. తిరిగి అన్నిటినీ అమ్మ చేతిలో పెట్టే బాధ్యత నాది. ఫస్ట్ టైం అమ్మ మాటని బ్యాంక్ వాళ్ళు కూడా కాదన్నారంటే ఆ నీలాంబరి ఎంత ఆలోచించిందో అర్థం చేసుకో పార్వతి. పెద్దబాబు గారు, ఆ రాక్షసి బెదిరిస్తాదే కాని మిమ్మల్ని ఏమీ చేయలేదు. రేపు ఈ సమస్య ఉండదు. మీకే అర్థమవుతుంది. సూతా ఉండండి. నన్ను నమ్మండి పెద్దబాబు గారు. అది అనుకున్నంత సులువు కాదు పార్వతి. ఈ ఇంట్లో వాళ్ళకి హాని జరగరాదని ఆ దేవుడు ఏదో ఒక దారి సూచించే ఉంటాడు. మీరు దాని గురించి మర్చిపోండి. మీ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని ఉంది పెద్దబాబు గారు. ఇట ఆలోచిస్తూ ఆందోళన పడకండి. ఈ జ్యూస్ తాగండి. నా శ్రీమతి నమ్మకాన్ని తక్కువ చేసి మాట్లాడను. నీకంత ధైర్యం నమ్మకం ఉంటే మేము కూడా ధీమాగా ఉంటాం పార్వతి. రేపొక్కరోజే కాదు పెద్దబాబు గారు, జీవితాంతం నిబ్బరంగా ఉండాలా. నా తప్పులేమైనా ఉంటే క్షమించండి. తెలుసో తెలియకో కష్టపెట్టుంటాను. కట్టమనేని దేవేంద్ర భూపతి రాజవారంటే ఒక నమ్మకం. ఆయన్ని నమ్ముకొని వేలాది మంది పనిచేస్తున్నారు. ఒక పార్వతి కోసమే అందరినీ ఒగ్గేసి రారదని నా కోరిక. మీరు జనం కోసం ఉన్నారు, మంచి చేస్తారు. నన్నట్టే అందరూ మిమ్మల్ని దేవుడు అన్నారు పెద్దబాబు గారు. మనం పెట్టిన కంపెనీ ఇక మనకు అక్కర్లేదు పెద్దబాబు గారు. పార్వతి, అవును పెద్దబాబు గారు, అమ్మగారికి ఇచ్చేస్తాను. నీలాంబరి అమ్మగారి మాట సెల్లకుండా చేసిన నా పేరు మీదున్న కంపెనీ అమ్మగారులకు ఇచ్చేస్తే ఎవరు మాత్రం ఏం చేసుకుంటారు? నీ ఆలోచన చాలా గొప్పది పార్వతి. నువ్వు సాధించిన కంపెనీ అమ్మకి ఇచ్చేస్తున్నావు అంటే అమ్మకి నీ మీద ఉండే అనుమానాలు అన్ని తొలగిపోవాలి. అమ్మగారికి నన్నిచ్చే అంతటి దాన్ని కాదు పెద్దబాబు గారు, కానీ ఇస్తే బాగుంటాదనిపించి ఇట్ట చేస్తున్నాను. వెళ్ళి పార్వతి, నువ్వు ఒక్కదానివే వెళ్ళి అమ్మకి కనపడు. నన్ను ఆశీర్వదించండి పెద్దబాబు గారు. పార్వతి, లే లే. చేసే మంచి పనికి ముందు ఆలోచన వచ్చుంటది, దానికి ఆశీర్వాదం అవసరం లేదు. నువ్వు వెళ్ళిరా. మళ్ళీ రాను పెద్దబాబు గారు, వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని కడసారి చూసి వెళ్ళిపోతున్నాను. ఏంటి పార్వతి? అమ్మగారు, జ్యూస్. అయ్యగారు, మందులు వేసుకున్నారా అమ్మగారు? నువ్వు ఒత్తిడికి లోనైనప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందని డాక్టర్ హెచ్చరించారు కదా కిలా. అప్పుడు టాబ్లెట్ వేసుకోమని గుర్తు చేస్తోంది. నాకివాళ ఏ టాబ్లెట్ అవసరం లేదు. వెళ్ళు పార్వతి. వెళ్ళొస్తాను అమ్మగారు. పార్వతి,
ఏంటిది? పెద్దబాబు గారు నా చేత కంపెనీ ఎట్టించినారు. నన్ను ఎదిగితే మీ గుండెల్లో స్థానం వస్తుందని చెప్పినారు. మీ వల్లే నన్ను కంపెనీ ఎట్టిన నమ్మగారు పేరు తెచ్చుకోగలిగాను. మీరు లేకపోతే కంపెనీ, ఈ పార్వతి ఏదీ లేదు. అందుకే ఈ కంపెనీ కాగితాలు మీ కాళ్ళ కాడెట్టినాను. మేమేం చేసుకుంటాం పార్వతి? కంపెనీ పేపర్స్ మాకెందుకు ఇస్తున్నావు? ఇంగ్లీష్ లో రాసుంటారే గారు, అర్థం కూడా నాకు తెలీదు. అమ్మగారి మాటే నిలవాలా, గెలవాలా. నాన్నెప్పుడూ కోరుకునేది అదే. పెద్దబాబు గారికి కంటి సూపు వస్తే ఏం చెయ్యాలనుకున్నాను, అమ్మగారు అదే చెయ్యాలా. మీది ఇచ్చి చెయ్యి అమ్మగారు. అందుకే చేతికివ్వకుండా కిందెట్టినాను. దేవత పాదాల కాడ నా నెట్టిన నైవేద్యం అనుకొని తీసుకోండి అమ్మగారు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. పార్వతి, నీలమ్మా అదొస్తుందటవా? రాక చస్తుందా? వస్తే చస్తుంది. మరింకా రాదేంటి? పెదబాబుతో మాట్లాడుకుంటూ ఉందో ఏంటో. ఉరితాడు కూడా మళ్ళా ఎదురు చూస్తుందని దానికి గట్టిగా చెప్పకపోయావా? నీకు అంత టెన్షన్ అవుతుంటే నువ్వే వెళ్లి దాన్ని తీసుకురా. అదేదో నువ్వే వెళ్ళొచ్చు కదా. అది చచ్చాక ఎంక్వైరీ చేస్తే చివరిసారిగా ఎవరితో మాట్లాడిందని అడుగుతారు. నేనే అని తెలిస్తే అఖిలక్క నన్ను చంపేస్తుంది. అంటే అదిగో అది వస్తుందంటే కేకేమంటావా? వద్దు, అది చచ్చాక డెడ్ బాడీ బయటకు తెచ్చినప్పుడే మనం వెళ్ళాలి, ఓకేనా? అదేంటి కిచెన్లోకి వెళ్తోంది? అందరికీ పాలు, టీ, కాఫీ ఇచ్చి చచ్చిపోతుందా ఏంటి? ఈ ఇంట్లో మహాలక్ష్మిలా తిరగాలనుకునే ఈ పార్వతి ఈ రోజుతో శాశ్వతంగా సెలవు తీసుకోబోతుంది. ఈ ఇంటి రుణం తీర్చుకోనీకి నేను ప్రాణాలు వదిలేస్తున్నాను. నీలు, అదేంటి మన వైపు వస్తోంది? రాణి ఆంటీ, మీరు సాటుగా ఉండి నా సావుని చూడక్కర్లేదు. మాటిచ్చినాను, చచ్చిపోబోతున్నాను. నువ్వు కూడా మాట తప్పొద్దు నీలంబరి. అమ్మగారోళ్ళు బాగుండాలా, ఈ ఇంట్లోనే ఉండాలా. ఏదైనా తేడా వస్తే మాత్రం నేను చచ్చిపోయినా సరే నిన్ను మాత్రం వదలను చెప్తున్నాను. దయ్యమై పీక్కుని తింటావా ఏంటే? నువ్వాగంటి. చూడు పార్వతి, నువ్వు త్వరగా చస్తేనే ఈ ఇల్లు క్షేమంగా ఉంటుంది. అంతకన్నా నేనేం చెప్పలేను. వెళ్ళు. పార్వతి, 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 పార్వతి. నీకేమైనా పిచ్చా? రా. పెద్దబాబు గారు, మీరు అక్కడికి ఎందుకు వచ్చారు? పెద్దబాబు గారు, కలిసి బతకాలనుకున్నాం, కలిసి చావాలి కదా పార్వతి, అందుకే వచ్చాను. వద్దు పెద్దబాబు గారు. ఎందుకొద్దు? పెద్దబాబు గారు, మీరెందుకు ప్రాణాలు తీసుకోవాలి?
నువ్వు లేకపోతే నేనెందుకు ఉండాలి? ఎలా ఉంటాననుకోని వచ్చేసావు పార్వతి. తాడు సరిగ్గా కట్టలేదని చెప్పింది అందుకే. సరిగ్గా కట్టు. నువ్వు బిగించుకుని ఉడతాడు పక్కన నాకు ఉడతాడు ఏర్పాటు చెయ్యి. అమ్మయ్యో, మీరట్టా అనకండి పెద్దబాబు గారు. ఏ నేనెందుకు బతకాలి? నీకోసమే నేను ప్రాణాలతో ఉన్నప్పుడు నువ్వు లేకపోతే నేను ఉండగలనా? నానే లేకుంటే మీ అందరినీ బాగా చూసుకుంటానని కూడా చెప్పింది. ఎంత అమాయకురాలు ఏంటి పార్వతి నువ్వు? ఆలోచించవా? అది రాక్షసి. తెలివిగా నిన్ను నన్ను వేరు చేయాలని చూస్తుంది. నువ్వు లేకపోతే నేను లేకపోతే అమ్మా నాన్న, వాళ్ళు లేకపోతే మహి ఐశ్వర్య ఎవరు ఉండరు. ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న ఆ రాక్షసి ఆలోచనలు నీ చావుతో అమలు చేయాలనుకుంటుంది. సరే, ఎవరు ఏమైపోయినా పర్లేదనుకుంటే చెప్పు, నీతో పాటు నేను చచ్చిపోతాను. మీ ప్రాణం పోనీకి కారణం నానే అయితే నా జన్మే వృధా పెద్దబాబు గారు. పార్వతి, నువ్వు ఉన్నందువల్లే నేనున్నానన్న సంగతి గుర్తుపెట్టుకో. మీరు నన్ను కాపాడినా నా ప్రాణం ఎన్నాళ్ళుంటదనుకుంటున్నారు? పార్వతి, నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు? నీలాంబరికి కావాల్సింది నువ్వు. ఈ ఇంటి మీదుండే పగ నిన్ను తప్పించి నన్ను చిత్రవత చేసి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఈ సమస్యకు పరిష్కారం నీ ప్రాణం పోవడం కాదు పార్వతి. దాని ముందు అమ్మగారు తల ఉంచుకునే పరిస్థితే వస్తే చూడగలమా చెప్పండి? అలా జరగదు పార్వతి. దాని ఆటలు సాగనివ్వను. ఇంట్లో ఉన్నది నీలాంబరి అయితేనే కదా దానికి ఆస్తి దక్కడానికి. ఏమంటున్నారు పెద్దబాబు గారు? అవును పార్వతి, అది నీలాంబరి కాదని నాగపడగల చంద్రముఖి అని మనకు తెలుసు. అమ్మకొచ్చిన అనుమానం కూడా అదే. దాన్ని నిజం చేయడానికి చూద్దాం. ఆ రాక్షసి చంద్రముఖి అని నిరూపిస్తే ఈ ఆస్తి తనకు రాదు. అలా చేసి తీరుతాను. వీరభద్రస్వామి ఉత్సవాలు మొదలవ్వకముందే ఈ రాక్షసి అంతు తెలుస్తాను. అలా చేయకపోతే నా పేరు మార్చుకుంటాను. పెద్దబాబు గారు, అవును పార్వతి, దాన్ని చంద్రముఖి అని నిరూపించాకే ఉత్సవాలు మొదలవుతాయి. నా ప్రాణముండగా నీ ప్రాణం పోదు. ఆ రాక్షసి కలిస్తే చెప్పు పార్వతి, పతనానికి నాంది పలికామని. నీలాంబరి, నిన్ను నెత్తిన పెట్టుకున్నందుకు మమ్మల్నే భస్మం చేయాలని చూశావంటే నువ్వెంత దుర్మార్గురాలివో అర్థమవుతుంది. ఈ నోటీస్ పేపర్ని నలిపినట్టు నీ గొంతు నలిపితే అర నిమిషంలో చస్తావు. కానీ నిన్ను హత్య చేయను, పతనమయ్యేలా చేస్తాను. ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీ యావదాస్తిని నీలాంబర్కి కట్టబెడుతున్నానని రాశాను. తను నీలాంబరి కాదు చంద్రముఖి అని నిరూపిస్తే ఆస్తి తనకు వెళ్ళదు కదా. కరెక్ట్ అఖిల, నీకొచ్చిన ఆలోచన సరైనదే అఖిల. నీలాంబరి చంద్రముఖి చెల్లెలని ఈ ఇంట్లో ఉన్న నీలాంబరి చంద్రముఖి అని ప్రూవ్ చేయగలిగితే ఆస్తిలో నుంచి ₹1 కూడా తీసుకెళ్లలేదు అఖిల. పెదబాబు, చిన్నబాబు, ఐశ్వర్య, పార్వతి అందరూ నీలాంబర్ని ఆక్షేపించినా మనం పెడచెవిన పెట్టాం. ముఖ్యంగా నేను.
ఈ ఇంటి పెద్ద కోడలి కోసం 20 ఏళ్ల నుంచి బొట్టు బిళ్ల నుండి నగల దాకా అన్నీ కొనేసి పెట్టుకున్నాను. ఎన్ని ఆశలు పెంచుకున్నాను. పెదబాబు ప్రేమించింది తన్నే అని నమ్మి ఎవరెన్ని చెప్పినా సరే అనుమానించలేకపోయాను. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ నిజమే అని తెలుస్తోంది. అవును అఖిల, యూట్యూబ్ లో ఆర్టికల్స్ చెక్ చేస్తుంటే ఒక విషయం తెలిసింది అఖిల. రక్త మార్పిడి చేసుకున్న వాళ్ళు డిఎన్ఏ రిపోర్ట్స్ లో కూడా తేడాలు వస్తున్నాయని చెప్పారు. ఐసీ అయితే ఆ రోజు నీలాంబరి డిఎన్ఏ రిపోర్టు వేరుగా ఉండడానికి కారణం ఇదే అయ్యుండొచ్చు. ఎగ్జాక్ట్లీ అఖిల, నీలాంబరి చాలా తెలివైంది కాబట్టి ఇన్నిసార్లు తప్పించుకుంటూ వచ్చింది. ఎన్నిసార్లు రక్తం మార్చుకున్నా లాభం లేదు. ఈసారి రక్త తర్పణం జరగబోతోంది. నీలాంబరికి ఫోన్ చేస్తాను అఖిల, ఒక్క నిమిషం. వేరే నెంబర్తో కాల్ చేస్తున్నారు కదా? అవును అఖిల. ఎందుకంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు నీలు? ఈ పాటికి ఆ పార్వతి ప్రాణం పోయింటుంది కదా అంటే ఊరేసుకుంటే 5 నిమిషాలు కూడా బతకదు. దాని గుడ్లు నాలుక బయటకొచ్చి ప్రాణాలు పైకి పోయింటాయి. అది చచ్చిందన్న కేక వినగానే అందరూ అటువైపు వెళ్లిపోతారు. అప్పుడు ఆ ఖడ్గాన్ని ఎత్తేస్తాను. తీసుకుని ఎక్కడ దాచిపెడతావు నీలు? అది మడత పెట్టుకునే వస్తువు కూడా కాదు. చేతికొచ్చిందంటే ఆ అపరిచితుడి చేతిలో పెట్టడం 10 నిమిషాల పని ఆంటీ. పార్వతి చావుతో అందరూ శోక సముద్రంలో మునిగిపోయున్నప్పుడు ఈ తతంగం నడుస్తూనే ఉంటుంది. ఎస్, నీలమ్మా, స్టోర్ రూమ్ తలుపు అలాగే వేసిందంటే అది చచ్చినట్టు ఇంకా ఎవరికీ తెలియదనుకుంటా. మనం అరిస్తే అనుమానం వస్తుంది. అలాగని ఊరికే ఉంటే టెన్షన్ కి లో బీపీ వస్తుంది. ఇంట్లో వాళ్ళే స్టోర్ రూమ్ డోర్ తీసేలా ప్లాన్ చేశానంటీ. దీనికి కూడా ప్లాన్ వేసావా? ఏ ముత్యం, ఏ ముత్యం, 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 కిచెన్ లో సామాన్లు అలాగే వదిలేసి వెళ్ళిపోయావేంటే ముత్యం? అబ్బా, ఈ ముత్యం ఎక్కడ చచ్చిందో ఏంటో ఇంకా రాలేదేంటి? ముత్యం, 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 ఏయ్ ఎక్కడ ఏయ్ నీలమ్మా, ఏంటా నీలమ్మా? ముత్యం కాదు, కళ్ళెదురుగా ఉండే సత్యం చూడు. మరి పిన్ని ఎలా చేస్తుంది బ్రో? బాబు నీకు దండం పెడతానయ్యా, నా ప్రాణం తీయకు. రా నీలమ్మా, ఇంకా చూస్తావే? పద పద. జాగ్రత్త పిన్ని. బ్రో వదినా బంగారం ఎంజాయ్. ఏంట్రా నీ గోలా? జ్యూస్ గ్లాస్ ని మందు గ్లాస్ అనుకున్నాడేమో బావా. పార్టిముడు బంగారం పిచ్చ హ్యాపీగా ఉంది. బ్రో వదిన అలాంటి గ్లాసులకి ఆముడు దూరంలో ఉంటారు కాబట్టి ఇవి తీసుకొచ్చాను. మనకేదో అలవాటు ఉందనుకుంటారు. ఇంత సంతోషంగా ఉన్నారేటి సినిబాబు గారు? ఉండదా వదిన, ఈ ఇంటికి పట్టిన దరిద్రం అఫీషియల్ గా వదిలిపోతుంది. నీలంబర్ని చంద్రముఖిగా నిరూపించే టైం వచ్చేసింది. ఇంకేముంది, అయిపోయింది. నీలాంబరి అనే పేరును కూడా మర్చిపోవడం మిగిలింది. ముందు ఆ చంద్రముఖి ఎక్కడుందో కనుక్కోవాలి. కనుక్కునే పనే లేదు, ఫోన్ చేస్తే వచ్చే. ఫోన్ చేస్తే వస్తుందా? జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.